వైసీపీకి భారీ షాక్ తగలనుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా సీఎం చంద్రబాబు రేపు కుప్పంలో పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో కుప్పం నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నేతలు భారీ ఎత్తున టీడీపీలో చేరుతున్నట్లు సమాచారం. వైసీపీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, ముఖ్య నేతలు టీడీపీలో చేరుతున్నట్లు తెలిసింది. గతంలో కుప్పంలో టీడీపీని ఖాళీ చేయిస్తామని గతంలో ఎమ్మెల్సీ భరత్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనేక సార్లు సవాల్ చేశారు. దీన్ని సవాల్గా తీసుకున్న ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ వ్యూహం ప్రకారం వైసీపీ నేతలందరినీ టీడీపీలో జాయిన్ అయ్యేలా చేసినట్లు సమాచారం. కుప్పంలో వైసీపీకి భారీ షాక్ తగలనుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా సీఎం చంద్రబాబు నాయుడు రేపు కుప్పంలో పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో కుప్పం నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నేతలు భారీ ఎత్తున టీడీపీలో చేరుతున్నట్లు తెలుస్తుంది. అయితే వైసీపీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అలాగే ముఖ్య నేతలు టీడీపీలో చేరుతున్నట్లు తెలుస్తుంది. గతంలో కుప్పంలో టీడీపీని ఖాళీ చేయిస్తామని ఎమ్మెల్సీ భరత్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనేక సార్లు సవాల్ చేశారు. ఇక దీన్ని సవాల్గా తీసుకున్న ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ వ్యూహం ప్రకారం వైసీపీ నేతలందరినీ టీడీపీలో జాయిన్ అయ్యేలా చేసినట్లు తెలుస్తుంది. రైట్. ఇక ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు రేపు కుప్పంలో పర్యటించబోతున్నారు. ఇక ఈ పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. గిరినాథ్. రైట్. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే ముఖ్యమంత్రిగా తొలిసారిగా కూడా సరే ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా సరే అటు అధికారులు, యంత్రాంగం కూడా సరే అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. 2 రోజుల పాటు కూడా పర్యటించినారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించి జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే 8వ ఆయన ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం, ఎమ్మెల్యేగా అక్కడి నుంచి గెలుపోవడము, అయితే గతంలో ఎన్నో పర్యాలు కూడా సరే ఆయన గత 5 సంవత్సరాల్లో కూడా ఆయన కుప్పంలో పర్యటించిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే గత 5 సంవత్సరాలుగా ఎన్నో సందర్భాల్లో ఆయన కుప్పము, శాంతిపురంలో పర్యటించినప్పుడు ఎక్కడికక్కడ కూడా సరే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజల సమస్యలు వినడానికి కానీ తెలుసుకోవడానికి కానీ వచ్చినప్పుడు అప్పుడంతా సరే ఆయన అడ్డుకున్న పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ ఆయన వాహనాలు అడ్డుకోవడం జరిగింది. అట్లా వైసీపీ కార్యకర్తలు ఆయన్ని బహిరంగ సభకి ఎల్లకడికన్నా కూడా అడ్డుకున్న పరిస్థితి అయితే ఒకనొక సందర్భంలో రాళ్ల దాడికి వైసీపీ, టీడీపీ కూడా రాళ్ల దాడి జరిగిన పరిస్థితి కూడా అయితే గతంలో జరిగిన పరిణామాలన్నీ దృష్టిలో ఉంచుకొని
చంద్రబాబు మొదటిసారి సీఎం గా అయితే సొంత గంటకు వస్తుండడంతో అన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అనేక ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి అయితే అక్కడే ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ ఆధ్వర్యంలో కూడా సరే పెద్ద ఎత్తున అయితే చంద్రబాబు వచ్చినప్పుడు తరలి రావడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. అదే విధంగా ఏదైతే వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా సరే పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడానికి కూడా సరే సమీక్ష కృషి చేస్తున్నాడు కంచెల శ్రీకాంత్. మొదటిసారిగా చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో కూడా సరే అదే విధంగా ఆయన అక్కడ ప్రభుత్వ అధికారులతో కావచ్చు, అదేవిధంగా పార్టీ క్యాడర్లతో కావచ్చు, అక్కడ స్థానికుల నుంచి కూడా సరే అర్జీలు స్వీకరించేదానికి కూడా రెండో రోజు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. అయితే పెద్ద మొత్తంలో కూడా సరే భారీ స్థాయిలో ముఖ్య నేతలు కూడా వైసీపీకి సంబంధించిన నేతలు కూడా సరే అట తెలుగుదేశం పార్టీలో చేరడానికి కూడా రంగం సిద్ధం చేసుకునే పరిస్థితి. దీని అన్ని కూడా తానే ముందుండి నడిపిస్తున్నాడు ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్. అయితే మొత్తం మీద రేపు జరగనున్న చంద్రబాబు పర్యటనకు 2 రోజులకు సంబంధించి కూడా సరే అక్కడ కుప్పం పిఎస్సీ మెడికల్ కళాశాల వద్ద హెలికాప్టర్ సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా సరే అక్కడ నుంచి శాంతిపురం మండలం చిన్నదారి దొడ్డి వద్ద అంద్రి నివాసాలను కూడా పరిశీలిస్తారు. అదే 2వ రోజు పర్యటనకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తారు. అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించున్నారు. అక్కడ ప్రజా సమస్యలు కూడా తెలుసుకోనున్నారు చంద్రబాబు. రైట్, థ్యాంక్ యూ గిరినాథ్.